పనసపండు తీయగా ఉంటే బాగుంటుందండి. కొంచెం ఎక్కువ పండిన తర్వాత తీయగా ఉన్న పనస తొన్నలు తీసుకుంటే మనకి బెల్లం పొడి అయినా షుగర్ అయినా తక్కువ పడుతుంది. లోపల గింజలు తీసేసాను. అయితే ఇక్కడ ముందుగానే సగ్గుబియ్యం నానబెట్టి పెట్టాను. సో ఫస్ట్ ఏం చేద్దాము అంటే మామూలుగా పనస తొనల్ని సన్న సన్నగా కట్ చేసి చాలా సేపు కుక్ చేసి హల్వా చేస్తారు. అది ఓల్డ్ ప్రాసెస్, అంటే చాలా టైం తీసుకునే ప్రాసెస్ అనమాట. ఈరోజు మనం చేసేది చాలా సింపుల్గా ఒక 10 minutesలో అయిపోయే మంచి హల్వా తయారు చేస్తున్నాం. ఇది మనకి లిక్విడ్ లాగా ఉండదు, కొంచెం డ్రైగా ఉండే టైప్లో ఉంటుంది. అండ్ ఇంట్లో పనస తొనలు ఉంటే కనుక ఇలా హల్వా చేసి పెట్టుకుంటే హ్యాపీగా 1 week 10 days మనం ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా టక్కున అంటే 15-20 minutesలో చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం క్వాంటిటీ అయితే 10 minutesలో అయిపోతుంది. సో ఇప్పుడు పనస తొనల్ని మనం కొంచెం చాప్ చేసుకుందాం. ఇలా కొంచెం కచ్చా పచ్చగా కట్ చేద్దాం. పనస పండులో అసలు పుష్కలంగా ఫైబర్ ఉంటుందండి. చాలా చాలా మంచిది కూడా, డైజెషన్ ఈజీగా అవుతుంది. అండ్ చిన్న పిల్లలకు కూడా మనం పనస తొన్నలు పెట్టొచ్చు. అండ్ పిల్లలకి ఇప్పుడు ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే ఒక 2 పనస తొనల్ని మిక్సీ చేసి పెట్టేయండి. నెక్స్ట్ డేకి అసలు 2-3 times హ్యాపీగా వాళ్ళకి ఫ్రీ అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఇష్టపడుతున్నారు కదా అని ఎక్కువ పెడితే మళ్ళీ మోషన్స్ కూడా అవుతాయి, కొంచెం జాగ్రత్త. అంతేకాకుండా పనస పండు చాలా చాలా వేడి. ఒకటే రోజు 5-6 కన్నా ఎక్కువ తినకూడదు, తింటే వేడి చేస్తుంది. ఒకవేళ ఎక్కువ తిన్న రోజు అయితే ఖచ్చితంగా కొబ్బరి నీళ్లు తాగాలి. మనం కట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పనస తొనల్ని కుక్కర్ గిన్నెలోకి వేసేసుకుందాం. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం ఒక చిన్న కప్పు, ఇందులో కొంచెం బియ్యం పిండి వేస్తున్నాను మంచి థిక్గా అవ్వడానికి. ఇందులో కొద్దిగా అంటే కొద్దిగానే వాటర్ వేసుకుందాం. కొంచెం బియ్యం పిండి వేసాం కదా, కొంచెం వాటర్ పడతాయి. సో ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేయండి. బియ్యం పిండి, సగ్గుబియ్యం, పనస తొనలు వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మంట మట్టికి చిన్నగా పెట్టాలి. కొంచెం పెద్దగా పెట్టినా మాడిపోతుంది. చిన్న మంటలో కుక్ చేస్తే పనస తొనల్లో నుండి కూడా వాటర్ వచ్చి చక్కగా కుక్ అవుతుంది, జెల్లీ లాగా అవుతుంది అనమాట. ఒక 2 విజిల్లు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. కుక్కర్ని షిఫ్ట్ చేసేసాను, చిన్న మంటలో పెట్టేశాను. ఇప్పుడు బాండి పెట్టుకున్నాను. బాండి మంచిగా వేడవ్వాలి. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది బెల్లం పొడి. పనస తొనలు మనం ఎంత తీసుకుంటున్నామో దానికి సరిపడా బెల్లం అప్రాక్సిమేట్గా తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని పనస పండ్లేమో స్వీట్గా ఉంటాయి, అప్పుడు కొంచెం తక్కువ పడుతుంది బెల్లం. లేదు కొంచెం చప్పగా ఉంటే కనుక కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి, బట్ బెల్లమే వేసుకోండి, షుగర్ అవసరం లేదు. అలాగే కాస్త కొబ్బరి తురుము ఉంటే బాగుంటుంది. సో పొయ్యి మీద బాండి పెట్టాను కదా, ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకుందాం. ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో బాదం పప్పు వేసుకుందాం. అలాగే జీడిపప్పు కూడా కొంచెం ఎక్కువ డ్రై ఫ్రూట్స్ హల్వాలో ఉంటే బాగుంటుంది. వీటిని మంచి ఫ్రై చేసుకోవాలి. మంచి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు బాదం పప్పుని మంచి ఇలా ఫ్రై చేసుకోండి, మంచి కలర్ రావాలి. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాం. నెయ్యిలో పచ్చి కొబ్బరి తురుముని మంచిగా వేయించుకోవాలి. ఎంత బాగుంటుంది తెలుసా నెయ్యిలో వేగిన తర్వాత ఫ్లేవర్, టేస్ట్. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. కొబ్బరి బాగా వేగింది కదా, ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేసేస్తున్నాం. పూర్ణం లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడు బెల్లం ఇంకా
కొబ్బరి చక్కగా వేగింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కుక్కర్ ఇంకా విజిల్ రాలేదు. ఈ లోపల డ్రై ఫ్రూట్స్ ని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వీటిని తరుక్కుందాం. కొన్ని పక్కన పెట్టేద్దాం గార్నిష్ కోసం, మిగతావి కట్ చేద్దాం. ఉడికించుకున్న సగ్గుబియ్యం, బియ్య పిండి ఇంకా సాబుదాన్ని ఇందులో వేసేసాను. చూడండి ఇలా సాబుదానా చాలా సాఫ్ట్గా అయిపోయింది. మొత్తం బాగా మిక్స్ చేసేయాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేయాలి. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ లో ఎందుకు చేసాము అంటే, మామూలుగా హల్వా అంటే మనం కార్న్ ఫ్లవర్ వేస్తాం, అలాగే పంచతొనలు అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి కుక్ చేయడానికి చాలా టైం పడుతుంది. హల్వా అంటేనే టైం టేకింగ్ అన్నమాట. బట్ ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్కర్లో స్టీమ్ చేసాం కదా, చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. చాలా ఈజీ ప్రాసెస్. అంతేకాకుండా ఫస్ట్ టైం హల్వా చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీ అన్నమాట. చాలాసేపు కుక్ చేయడం, అబ్బా ఇంత పెద్ద తలకాయ నొప్పి అని అనుకోకుండా హ్యాపీగా మనం చేసిన ఫుడ్ని మనం కూడా ఎంజాయ్ చేస్తాం అనమాట. టైం అంతా ఇక్కడే పోయి అలసిపోయిన తర్వాత మళ్ళీ ఫుడ్ని మనం తినలేం కాబట్టి, సో ఇట్లా మంచిగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసేద్దాం. కొన్నేమో గార్నిష్ కోసం పక్కన పెట్టాను కదా. ఎప్పుడైనా ఏ హల్వాలో అయినా సరే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటే బాగుంటాయి. మంచి నెయ్యిలో ఫ్రై చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ బాగుంటాయి. ఇంకొక 5 minutes లో చక్కగా హల్వా రెడీ అయిపోతుంది. చూడండి ఇలా అంటుంటే మనకి ముద్దలా వచ్చేస్తుంది కదా, అంతే అన్నమాట. ఫ్లేవర్ కూడా అసలు చాలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ హల్వా రెడీ అయిపోయింది. ఒకసారి ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఫైనల్ బౌల్ రెడీగా పెట్టేసుకుంటాం. చూడండి ఇలా ఒక ముద్దలాగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు లాస్ట్ లో మనం కాస్తంత ఇలాచి పొడి వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. కమ్మటి పనస తొనల హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకోవడమే. హల్వా చేసిన తర్వాత నెక్స్ట్ పూటకి అండ్ నెక్స్ట్ డే చాలా బాగుంటుంది. అఫ్ కోర్స్ వేడిగా ఉన్నప్పుడు టేస్టీగా ఉంటుంది అనుకోండి, బట్ నెక్స్ట్ డేకి సూపర్ గా ఉంటుంది అనమాట. పైన కొంచెం గార్నిష్ కోసం జీడిపప్పులు పక్కన పెట్టాం కదా, ఇందాక పెట్టేద్దాం. పనస తొనల హల్వా తయారీ విధానం. ముందుగా కుక్కర్ గిన్నెలో పనస తొనలు, నానబెట్టుకున్న సగ్గు బియ్యం, బియ్యం పిండి, కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తరువాత ఒక బాండీలో నెయ్యి వేడి చేసుకొని అందులో బాదం పప్పు, జీడిపప్పు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే వేడి నెయ్యిలో పచ్చి కొబ్బరి వేసి చక్కగా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని బెల్లం పొడి వేసి బాగా కలుపుకొని అందులో మనం ఉడికించి పెట్టుకున్న పనస తొనలు, సగ్గు బియ్యం, బియ్యం పిండి మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలుపుకొని ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని అలాగే ఇలాచి పొడి కూడా వేసి దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకొని బౌల్లోకి తీసుకొని పైనుండి బాదం, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే అద్దిరిపోయే పనస తొనల హల్వా రెడీ అవుతుంది.